హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈరోజు ఫెడరల్ తెలంగాణతో గూడూరు మహాలక్ష్మి గారు ఉన్నారు. ఉపాధ్యాయురాలిగా తన జీవితాన్ని ప్రారంభించారు. ఎన్నో ఉద్యమాల్లో భాగంగా ఉన్నారు. హేతువాద ఉద్యమం కావచ్చు, బాల్య వివాహాల నిషేధ ఉద్యమం కావచ్చు, ఆ ఉద్యమాలతో పాటు టీచర్గా పనిచేస్తూ ఇంకొక పెద్ద గొప్ప సమాజంపై గొప్ప ప్రభావవంతమైన మార్పు తెచ్చేది, సమాజంలో ఎంతోమందికి మేలు చేసేది, కొత్త జీవితాన్ని ఇచ్చేటువంటి ఉద్యమాన్ని కూడా తెలుగు నేల మీద ఒక ఉద్యమంలా చేశారు. అదే అవయవదానం, శరీరదానం. సావిత్రిబా పూలే చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి వైజాగ్లో, అదే మన విశాఖపట్నంలో స్థాపించి ముఖ్యంగా 5 దానాలని ప్రాముఖ్యత ఇస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అది ఒకటి వచ్చేసి పేద విద్యార్థులకి విద్యాదానం, ఇంకొకటి రక్తదానం, ఇంకొకటి పార్థివ దేహదానం, అవయవదానం, ఇంకొకటి నేత్రదానం. సో ఈ 5 దానాలు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇది కేవలం చాలామంది అవయవదానం అంటే జస్ట్ అవయవాలు ఇచ్చి వదిలేస్తారు అని దాంతో కాకుండా, దాని తర్వాత ఇప్పుడు మన మెడికల్ కాలేజెస్లో కానీ దేంట్లో అయినా సరే బాడీస్ కావాలి, బాడీస్ లేకపోతే రీసెర్చ్ చేయడానికి ఉండదు. విద్యార్థులకు కూడా కావాలి, మెడికల్ విద్యార్థులకి. అలాగే ఏదైనా ఒక నెసెసిటీలో ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ వీటికి అంత ఈజీ కాదు. సో ఈ నేపథ్యంలో దాదాపు వేల లక్షల సదస్సులు నిర్వహించి దాదాపు 4 దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని ఒప్పించి ఎవరైతే ఈ అవయవదానమో దేహదానమో చేస్తారో వాళ్ళకి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగేలా చేయడము. ఇప్పుడు అలాగే వాళ్ళ కుటుంబాలకు కూడా తర్వాత ఏదైనా ఉపాధి ఇవ్వడానికి వాళ్ళకు కోటాలో జాయిన్ చేయ, ఇలా ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. మొత్తానికి ఇప్పటికీ కూడా చురుగ్గా ఈ 4 దశాబ్దాలు అయిపోయినాక, 40 ఏళ్ళు అయిపోయినాక కూడా ఎంతో ఉత్సాహంగా దీన్ని ఇంకా చాలా చురుగ్గా చేస్తూ తిరుగుతూనే ఉన్నారు. దీనికి వచ్చేసి హైదరాబాద్లో శ్రీనివాస్ గారు, మొత్తం మీద సీతామహాలక్ష్మి గారు మొత్తం ఆర్గనైజ్ చేస్తూ చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో ఈరోజు గూడూరు మహాలక్ష్మి గారిని అడిగి అసలు అవయవదానం ఇప్పటికీ చాలామందికి అవేర్నెస్ ఉండే ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఉండుంటుంది ఈ జనరేషన్ వాళ్ళకి. సో ఎలా చేయాలి మేడం, జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకోబోతున్నాం. సీతామహాలక్ష్మి గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నమస్తే అమ్మా. సో ముందు మీరు టీచర్, అసలు అంటే ఒక జాబ్ చేస్తూ ఉన్నారు, ఏదో యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ ఏదైనా మనకి ఇంట్రెస్ట్ కలిగి ఇలాంటివి చేయొచ్చు, కానీ ఒక ఉద్యమం లెవెల్లో తీసుకెళ్ళాలి అన్న థాట్ మీకు ఎందుకు వచ్చింది? నాకు ఒక చిన్న టైటిల్ కూడా ఉందమ్మా, ఉద్యమాల లక్ష్మి అని. ఓకే. మా మిత్రులందరూ కూడా నన్ను ఆ టైటిల్తో సంబోధిస్తూ ఉంటారు. ఎందుకు సంబోధిస్తారంటే, ఏ పని చేసినా ఒక ఉద్యమంగానే చేస్తానని. అంటే ఒక వ్యక్తులుగా చేసేది ఎప్పుడూ కూడా ప్రజల్లోకి వెళ్ళదండి, అది వ్యక్తిగతంగానే మిగిలిపోతుంది. కానీ దాన్ని ఒక సోషలైజ్ చేయాలి, అంటే సామాజికీకరణం చేయాలి, 10 మందిని ఆర్గనైజ్ చేయాలి, కూడగట్టాలి, ఒప్పించాలి, అటువైపు నడిపించాలి. దానికి ఒక ఉద్యమమే అవసరం అవుతుంది. అలా ఉద్యమం నిర్మించుకుంటూ వెళ్ళటం అనేది నాకు మొదటి నుంచి అలవాటు. అంటే సమిష్టి ప్రయత్నం, సమిష్టి కృషి ద్వారా ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఆ సమిష్టి మీద నమ్మకం ఉన్న వ్యక్తిని కాబట్టి ఒక ఉద్యమాన్ని నిర్మించుకుంటూ ఏ పని అయినా సరే, అది బాల్య వివాహాల నిషేధం అవనండి, సారా వ్యతిరేక ఉద్యమం అవనండి, లేదా హేతువాద ఉద్యమం. మీరు ఇన్ని ఉద్యమాల్లో ఉండి ఈ అవయవదానాన్ని ఎందుకు సీరియస్గా తీసుకున్నారు? వీటిలో మిగిలిన ఏ ఉద్యమానైనా తీసుకుని ఉండొచ్చు. ఎస్ కరెక్ట్, అవన్నీ సాధారణమైనవి, అందరూ చేసేవి ఆ పనులన్నీ. కానీ మన భారతదేశంలో 2000 సంవత్సరం నాటికి 0 స్థాయిలో ఆర్గాన్ డొనేషన్ ఉందండి, 0 స్థాయిలో బాడీ డొనేషన్ ఉంది. అసలు వాట్ అబౌట్ ఆర్గాన్ డొనేషన్, వాట్ అబౌట్ బాడీ డొనేషన్ అనే దానికి మన భారతదేశంలో అసలు కనీసం నాలెడ్జ్ లేదు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. మనం అదే సమయంలో ఇతర దేశాలు పరిశీలిస్తే చాలా చిన్న దేశాలు అవి. ఆస్ట్రియా కావచ్చు, డెన్మార్క్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, మన పక్కనే ఉన్న శ్రీలంక కావచ్చు, అలాగే అభివృద్ధి చెందిన దేశాలు యూకే కావచ్చు, అమెరికా కావచ్చు, అవయవదానాల విషయంలో వాళ్ళు 30 నుంచి 40% ముందున్నారు. మనం ఎందుకు వెనకబడి ఉన్నాం? కేవలం మూఢనమ్మకాలు, మైత్స్, చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం, నరకానికి వెళ్తాం, కొడుకు రావాలి, పున్నామ నరకం నుంచి తప్పించాలి, పిండాలు పెట్టాలి, శ్రాద్ధ కర్మలు పెట్టాలి, బ్రాహ్మణులు రావాలి, అంత్యక్రియలు శాస్త్రోక్తంగా జరిపించాలి. ఇన్ని నమ్మకాల మధ్య మన భారతీయ సమాజం చిక్కిపోతుంది, అంటే చిక్కిపోయింది అక్కడ, ఆ చట్టంలో బిగించబడింది. అందులో ఉన్న ప్రజలను బయటికి లాగి ఈ క్రతువులు, ఈ శ్రాద్ధ కర్మలు, చనిపోయిన తర్వాత వచ్చే స్వర్గాలు నరకాలు ఉన్నాయో లేవో తెలియని వాటి కోసం ఇవన్నీ మనం పడే అగసాట్ల కన్నా ఇవన్నిటిని అతీతంగా మానవత్వంతో, ప్రేమతత్వంతో, వస్తీకి కుటుంబ భావనతో మన నేత్రాలు కానీ, మన అవయవాలు కానీ, మన శరీరాన్ని కానీ ఇచ్చేటి ఉందే, అది సమాజంలో మహోన్నతమైన దానం అండి. అంతకు మించిన దానం ఏదీ లేదు. విద్యాదానము, వస్త్రదానం, అన్నదానం చాలామంది చేస్తుంటారు, కానీ ఎవరు తమ శరీరాలని, అవయవాలని, కళ్ళని దానం చేయడానికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను బ్రేక్ చేయగలిగితే, నివృత్తి చేయగలిగితే, మూఢనమ్మకాలను వదిలించుకోగలిగిన చైతన్యం మనం ఇవ్వగలిగితే, వాళ్ళకి సశాస్త్రీయంగా సమాధానం చెప్పగలిగితే,
ఖచ్చితంగా ప్రజలు స్పందిస్తారనేది నాకు ఒక నమ్మకం. దానికోసం సీతామహాలక్ష్మి గారు ఇంకొకటి 2025లో ఇప్పుడు మనం ఉన్నాము, అందరూ సైంటిఫిక్గా ఆలోచిస్తున్నారు కాబట్టి చాలామంది ముందుకు రావచ్చు. మీరు స్టార్ట్ చేసిన 4 దశాబ్దాల ముందు 1980ల సమయంలో చాలా మీరన్నట్లే మూఢనమ్మకాలు, అప్పుడు ఎలా కన్విన్స్ చేయగలిగారు? అప్పుడు మీరు ఎట్లాంటి రెసిస్టెన్స్ ఎదుర్కొన్నారు? ఏదైనా సరే ఒక కొత్తను స్వీకరించడానికి ప్రజలు ఏమీ సంసిద్ధంగా ఉండరండి. ఎందుకంటే ఒక వరవడిలో కొట్టుకెళ్ళిపోతూ ఉంటాం. పెద్దవాళ్ళు చెప్పారు, అనుసృతంగా వస్తుంది, వంశపారంపర్యంగా వస్తుంది, మనం వెళ్ళిపోవాలి. అదే వరవడిలో కొట్టుకెళ్ళిపోతాం తప్ప ఎంత చదువుకున్నా కానీ శాస్త్రీయంగా ఆలోచించడానికి ముందుకు రాదు. హేతువాదం అనేది ఒక శాస్త్రీయమైన ఆలోచన విధానం అండి. మనము చనిపోయిన తర్వాత పిడికెడు బూడిదిగా మిగిలిపోవటమా, లేదు మన పార్థివ దేహం నుంచి కూడా సమాజానికి మేలు ఏదైతే ఉంటే ప్రయోజనాలు ఏవైతే అవి కలిగించడం అని ఆలోచించినప్పుడు అందరూ చెప్పినట్లుగా మన దేహాన్ని ఎందుకు మట్టిపాలు చేయాలి, ఎందుకు అంత్యక్రియలకు ఇవ్వాలి, ఎందుకు శ్రాద్ధకర్మలు పెట్టాలి, బతుకుండగా తిండి పెట్టలేని తల్లిదండ్రులకి చచ్చిపోయిన తర్వాత పిండ ప్రదానాలు ఎందుకు చేయాలి, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి ఆలోచిస్తూ వస్తున్నాను. సో ఒక ఆల్టర్నేట్ కల్చర్ చూపించాలి. ఆల్టర్నేట్ కల్చర్ చూపించకపోతే ప్రజలు రారు. ప్రత్యామ్నాయ సంస్కృతిని చూపించడం కోసమే మనం మరణం తర్వాత కూడా జీవించి ఉండే ఒక మాత్రమైన అవకాశం వచ్చింది. అదే మరణించినా జీవించండి అని ఒక పిలుపు ఇవ్వటం జరిగింది. ఎంతమంది స్పందిస్తే అంతమందితో ముందుకెళ్దాం అనుకున్నా. ఫస్ట్ నేను నా టోటల్ బాడీ డొనేట్ చేసినప్పుడు నేను నా కుటుంబ సభ్యులు ఒప్పించి వాళ్ళ చేత సంతకాలు ఈజీగా ఒప్పుకున్నారా మీరు ఫస్ట్ టైం ఈ థాట్ స్టార్ట్? నేను హేతువాదినండి. నేను కుటుంబంలో మా తల్లిదండ్రులకు తెలుసు, చిన్నప్పటి నుంచి నా భర్తకు తెలుసు, నా బిడ్డలకు తెలుసు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను ఏ మూఢనమ్మకాలకి లోను కాను, మత విశ్వాసాలకు లోను కాను. మతం కన్నా మానవత్వం గొప్పదని ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. ఒక మనిషిని మనిషిగా ప్రేమించడానికి కులాలు మతాలు అడ్డు కాకూడదు. అట్లకి అతీతంగానే ఇంకో మనిషిని మనం ప్రేమించగలగాలి. అదే వసుదైక కుటుంబ భావన. అది చిన్నప్పటి నుంచి ఆ భావజాలం నాకు ఉందండి. కాబట్టి చనిపోయాక వచ్చే స్వర్గ నరకాలు నాకు వద్దు. ఈ ప్రపంచాన్నే మనం స్వర్గంగా మార్చేయచ్చు. మన చేతులు ఏముందో అది చేయగలిగితే చాలు. నేను ఇస్తానికి సిద్ధపడ్డప్పుడు నా కుటుంబం ఏం అడ్డు చెప్పలేదు. మా అబ్బాయి అప్పటికి చిన్నాడు కొంచెం. వాడు అంటాడు, అమ్మ నువ్వు చనిపోవటానికి వీల్లేదు, చనిపోవద్దు అన్నాడు. చనిపోకపోతే ఎలారా నాన్న, ప్రతి మనిషి పుట్టినవాడు మనకి జననం ఎంత వాస్తవం, మరణం కూడా అంతే వాస్తవం. కాబట్టి మరణం అనివార్యం అనమాట పుట్టిన తర్వాత. అయితే నేను అమెరికా తీసుకెళ్ళి బతికించుకుంటానమ్మా, అక్కడైతే ప్రాణం మళ్ళీ పోస్తారు, అవయవాలు దానం చేస్తారన్నారు. అదే పని ఇక్కడ మనం కూడా చేద్దాము. ప్రాణం పోయటమే అవయవదానంలో ఉద్దేశంలో ముఖ్య భాగం. దానికోసం అమెరికా వెళ్ళక్కర్లేదు. అమెరికాలో చేస్తున్న పనులు మనం ఇండియాలో మనం చేయగలిగితే, ఆ ప్రాణదానం ఏదో మనం మొదలు పెడితే మన ఇండియా కూడా అభివృద్ధి అవుతుంది అనేది మా పిల్లలకి నేను కన్విన్స్ చేశాను. దానికి ఇదే మార్గం. చనిపోయాం, మనం నేచురల్గా చనిపోతున్నాం అనుకోండి, అందరూ అదే అనుకుంటాం కదా. అప్పుడు నేత్రాలే దానం చేయగలుగుతాం, అంటే కార్నియా దానం చేయగలుగుతాం. తర్వాత మన బాడీని మెడికల్ కాలేజీకి రీసెర్చ్ పర్పస్ ఇస్తాం. అంటే మనం చనిపోయిన తర్వాత ఈ పార్థివ దేహం ఒక విజ్ఞాన గ్రంథం అవుతుందండి, ఒక బోధనోపకరణం అవుతుంది, ఒక ప్రయోగశాల అవుతుంది, ఒక ముడిసరుకు అవుతుంది. అన్నిటికంటే ప్రధానం, చనిపోయి కూడా మనం పాఠాలు చెప్పగలిగే ఒక మహోపాధ్యాయులు అవుతాం. అక్కడ బతుకున్న భావి వైద్యులకి పాఠాలు చెప్పగలిగిన ఒక మహత్తరమైన అవకాశం ఈ పార్థివ దేహానికి వచ్చింది. ఇదిగో నేను వచ్చాను నీ బల్ల మీద, నేను పడుకున్నాను, నన్ను కొయ్యి, నువ్వు కుట్టే, మళ్ళీ అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి చూడు, మళ్ళా చెయ్యి నువ్వు అని చెప్పగలిగిన పార్థివ దేహం, మాటలు రాని పార్థివ దేహం సైలెంట్ టీచర్గా, ఉపాధ్యాయుడిగా భావి వైద్యులు తయారు చేస్తుందండి. నేను బతుకుండగా టీచర్ని, చనిపోయి కూడా టీచర్లు అవుతాను. ఎంతోమంది బతుకుండగా టీచర్లు కాకపోవచ్చు, కానీ మీరు మాత్రం పార్థివ దేహదానం చేశారంటే చనిపోయి కూడా మీరు ఉపాధ్యాయులు అవుతారు, మహోపాధ్యాయులు అవుతారు. సో ఇది ఆ కాన్సెప్ట్ని కన్విన్స్ చేయడానికే మనం ప్రజల్లోకి వెళ్ళాం. ఇది టోటల్ బాడీ డొనేషన్ అండి. అందులో ఇంక్లూడింగ్ అవయవాలు ఉన్నాయి. చాలామంది కార్నియా వరకు ఓకేనండి, కళ్ళు దానం చేస్తాం, సో ఇంకా కావాలంటే అవయవాలు కూడా దానం చేస్తాం, కానీ మొత్తం బాడీని ఇచ్చేయడానికి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదండి అనేవారు. మరి అవయవాలు దానం చేస్తే ఎవరికి ఇవ్వాలి మనం అవయవాల్ని, ఎవరు తీసుకుంటారు? అవయవాలు తెచ్చి మనం ఇంట్లో పెట్టుకోలేం కదండి, ఎక్కడ స్టోర్ చేయలేం కదా, భద్రపరచలేం కదా. ఇప్పుడు టోటల్ బాడీ అంటే తీసుకెళ్ళి మెడికల్ కాలేజీలో ఇచ్చేసి 6 గంటల తర్వాత కార్నియా తీసేసిన తర్వాత బాడీని తీసుకెళ్తే చక్కగా మంచి డీప్ ఫ్రీజర్స్ ఉంటాయి అనాటమీ డిపార్ట్మెంట్లో. మన శరీరం ఏమాత్రము చెక్కు చెదరకుండా హాయిగా చక్కగా భద్రపరుస్తారు. సంవత్సరాల తరబడి మన బాడీని ఉంచుతారు, ఎమామింగ్ చేసి జాగ్రత్త చేస్తారు. కానీ మరి అవయవాలు తొలగించిన తర్వాత ఎక్కడ పెడతాం మరి? అది అవయవాలు రిట్రీవల్ చేయాలన్నా,
అవయవాల్ని ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నా, అవయవాల్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నా ఓ పెద్ద యంత్రాంగమే అవసరం అవుతుందండి. అది ప్రభుత్వం వల్లే అవుతుంది. ప్రభుత్వాలు కాకుండా వ్యక్తులుగా మనం చేయలేం, సేవా సంస్థలుగా మనం చేయలేం. ఎందుకంటే టీమ్ ఆఫ్ డాక్టర్లు కావాలి. అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ మేము వేసిన ఈ కరపత్రం చూస్తే ఏ అవయవం ఎన్ని గంటల మాత్రం లైవ్లో ఉంటుందో ఇందులో మనం రాసాం. ఒక గుండె ఇక్కడ నా గుండె చప్పుడు ఇక్కడ ఆగిపోకముందే ఇంకొకళ్ళ గుండె చప్పుడు మొదలవ్వాలి. ఆ మొదలవటానికి 4 గంటలే టైం ఉంది డ్యూరేషన్. అంటే 4 గంటల లోపల ఈ గుండెని ఇక్కడ తొలగించి ఆ గ్రీన్ క్యారిడార్ ఏర్పాటు చేసి ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఎక్కడైతే గుండె బలహీనంగా కొట్టుకుంటూ మృత్యుశయ్య మీద ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి శరీరంలోకి ఈ గుండెని పెట్టాలి, మనం ప్రవేశపెట్టాలి. అంటే గుండె మార్పిడి అంతా జరిగిపోవాలంటే 4 అవర్స్ టైం ఉంటుంది. మరి 4 అవర్స్లో మరి ఇంత యంత్రాంగం పనిచేయకపోతే అది సక్సెస్ అవ్వదు కదా. కాబట్టి దానికి ఒక యాక్ట్ కావాల్సి వచ్చింది ఇండియాలో. ఆ యాక్టే జీవనదానం. ఆ జీవనదానం అనే యాక్ట్ తీసుకురావడానికి, ప్రభుత్వాలు కదిలించడానికి, ప్రభుత్వం చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేయడానికి 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడాల్సి వచ్చిందండి ఈ ఉద్యమ నిర్వాహకులుగా. మాకు ఎట్టకేళ్ళకి సక్సెస్ అయ్యాం. 2013లో జీవనదాన యాక్ట్ వచ్చింది. ఈవేళ వందల వేల మంది ప్రాణాలు నిలబడుతున్నాయి. సీతామహాలక్ష్మి గారు, మీరు ఇప్పుడు జీవనధార యాక్ట్ గురించి చెప్పారు. జీవనధార యాక్ట్ మీరు ఫైట్ చేసి ఉద్యమం చేసి తీసుకొచ్చింది. సో మీరు ఇది తీసుకురాకముందు చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. అంత ఈజీ కాదు గవర్నమెంట్ చేత యాక్ట్స్. సో ఈ చట్టం తీసుకురావడానికి మీరు పడ్డటువంటి తపన, లేకపోతే ప్రయాస, కష్టాలు, ఈ జర్నీ, అలాగే ఈ చట్టం తీసుకురాకముందు ఈ అవయవదానాలు ఏదైతే అవయవాలు తీసుకుంటారో అప్పుడు ఎంత కష్టంగా ఉండేది చెప్పండి. చాలా ఫండమెంటల్ క్వశ్చన్ నువ్వు అడిగింది, చాలా మంచి క్వశ్చన్. నేను 2010లో అక్టోబర్ 6వ తారీఖున ఒక పెద్ద ఇంటర్వ్యూ వచ్చిందండి నాది. ఆంధ్రజ్యోతి నవ్య పేజీలు ఫుల్ పేజీ వచ్చేసింది. ఒక దేహం 18 మందికి జీవం అని. ఆ ఇంటర్వ్యూ 18 మందికి ప్రాణం పోయొచ్చు, మనం చనిపోతానే ఆ సారాంశం ఏదైతే ఉందో ప్రజలకు చాలామందికి రీచ్ అయింది. వేల మంది మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. మేము చెప్తూనే వచ్చాం 18 మందిని ప్రాణం పోసేయచ్చారు. కానీ ఎవరు వస్తారు ముందుకు అవయవాలు ఇవ్వటానికి? అందరూ తెలుసుకుంటున్నారు, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఆ ఊళ్ళు పిలుస్తున్నారు, మెడికల్ కాలేజీలు పిలుస్తున్నారు, విద్యా సంస్థలు పిలుస్తున్నారు, సేవా సంస్థలు పిలుస్తున్నాయి, ఎన్జిఓలు పిలుస్తున్నాయి, వెళుతున్నాం, అవేర్నెస్ ఇస్తున్నాం. కానీ దీనికోసం అవయవాలు ఇచ్చేస్తే ఎవరు తీసుకుంటారు? వాటిని ఎవరికి అమర్చుతారు? ఇది పెద్ద ప్రశ్న, ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్న. ఆ ప్రశ్న నాకు వితిన్ షార్ట్ పీరియడ్లోనే వచ్చేసింది. 2011లో ఒక బిడ్డ మేడ నుంచి ఆడుకుంటూ చనిపోయాడమ్మ. ఓకే. సాయి మనోహర్ కృష్ణ, 12 ఏళ్ల కుర్రాడు, 7వ తరగతి చదువుతున్న అబ్బాయి. ఆ అబ్బాయి తలకు విపరీతమైన దెబ్బ తగిలింది, బ్లడ్ క్లాట్ అయిపోయింది, అచేతనం అయిపోయాడు పిల్లాడు. అయినా బతుకుతాడేమో అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు, కేర్ హాస్పిటల్లో పెట్టారు, వెంటిలేటర్ మీద ఉంచారు. ఎక్కడెక్కడి నుంచో న్యూరాలజిస్టులు, స్పెషలిస్టులు చాలామందిని పిలిచి ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయికి వైద్యం అందించే ప్రయత్నం చేశారు బతికిద్దామని. కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది మెదడుకి. మెదడు చేతనావస్థలు ఉంటేనే కదా మన బాడీలో అవయవాలకి ఈ ఆదేశాలు ఇవ్వగలిగేది మెదడే. అన్ని అవయవాలు సక్రంగా పనిచేస్తున్నాయి. అబ్బాయికి ఎక్కడ ఒంటి మీద దెబ్బ తగలేదు. ఓన్లీ ఇలా పడిపోవటంలో పైనుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ పడిపోవటం వల్ల తలకి మాత్రమే ఇలా పక్కకు పడ్డాడేమో, తలకి బ్లడ్ క్లాట్ అయిపోయింది, ఇంకంతే సర్క్యులేషన్ ఆగిపోయింది అంతే. మెదడుకి రక్త సరఫరా ఆగిపోయిన ఆ బిడ్డ నిర్జీవుడైపోతున్నాడు. ఇంకా తీసుకెళ్ళిపోవటమే, క్రిమేషన్ చేసేయటం అనేది ఇంకా మిగిలింది. తల్లికి ఆ వార్త చెప్పారు డాక్టర్లు. ఇంకెన్నాళ్ళ నుంచే మీ బిడ్డ బతకడమ్మా, మీ బిడ్డ బ్రెయిన్ డెడ్ అయిపోయాడు, తీసుకెళ్ళిపోండి అన్నారు. ఇంకా ఆ క్షణం ఆ తల్లి గుండె ఎంత బద్దలై ఉంటుందండి. ముద్దుల్లులకి తన పసిబిడ్డ, అప్పుడు దాకా తన కొంగు పెట్టుకుని ఆడుకున్న బిడ్డ స్కూల్ నుంచి వచ్చే స్కూల్ విషయాలన్నీ తల్లికి చెప్పి ఆడుకుని వస్తానమ్మా అని మేడ మీదకి వెళ్ళి క్షణాల్లో వ్యక్తజీవుడు అయిపోతున్నాడు అనేసరికి ఆ ఏ తల్లికి కూడా తట్టుకోలేరు ఆ గర్భశోకాన్ని. ఒక తెలివైన నిర్ణయం తీసుకోవటానికి కూడా మనకి ఆ సమయం పనిచేయదు. కానీ ఆవిడకి ఇప్పుడు బస్సులో వెళుతూ ఆ టీచర్, నేను టీచర్ని, ఆవిడెక్కడో చోడవరం మండలంలో దుత్తాడులో పనిచేస్తున్నారు, ఒక సెకండరీ టీచర్. నేను ఎక్కడో అచ్యుతాపురం మండలంలో ఒక స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న టీచర్ నేను. అక్కడ నేను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఆవిడ దాచుకున్నారు. ఓ టీచర్ గారు ఇంత మంచి అంశం మీద పనిచేస్తున్నారు, మా టీచర్ కదా అని పాపం దాచుకున్నారు. వెంటనే ఆవిడకి నేను గుర్తొచ్చాను ఆ శోక సమయంలో. ఆ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశారు. ఆ నెంబర్ ఏంటి, ఆవిడ ఫోన్ చేసిన సారాంశం ఏంటంటే, అమ్మ
ఇక్కడ డాక్టర్లు అందరూ నా బిడ్డ బతకడని చెప్పేశారు. నా బిడ్డ బతకాలి, నా బిడ్డను బతికించే అవకాశం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది, నా బిడ్డను బతికించండి. ఆవిడ ఒక పక్క గద్గద స్వరంతో మాట్లాడుతున్నారు, కానీ చాలా పట్టుదలగా మాట్లాడుతున్నారు. నాకు ఒక్క నిమిషం అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. డాక్టర్లే బతికించలేక ఆ బిడ్డని చేతులు ఎత్తేసారంటే నేను ఎలా బతికించగలమ్మా, నేను టీచర్నే కదా అన్న. అయినా సరే నా బిడ్డను సజీవంగా ఉంచగలిగేది మీరేనమ్మా, నా బిడ్డ చనిపోవటానికి వీల్లేదు, నా బిడ్డ యొక్క అవయవాలని ఎంతమందికి ప్రాణం పోయటానికి మీరు దానం చేసేస్తారో అంతమందికి దానం చేసేయండి అమ్మా, నా బిడ్డ అంతమందిలో సజీవంగా ఉంటాడు, అంతమందిలో నా బిడ్డను చూసుకోగలను, అంతమందిలో నా బిడ్డ చిరంజీవిగా ఉంటాడు. అప్పుడు నా బిడ్డకు మరణం లేదు కదమ్మా, నా బిడ్డ బతికే ఉంటాడు కదా. మీరే కదా చెప్పారు ఒక దేహం 18 మందికి ప్రాణం పోస్తుందని. ఇప్పుడు నా బిడ్డ ఎంతమందికి ప్రాణం పోయగలడు అంతమందికి ప్రాణం పోయిండు అనేది ఆ తల్లి ఆవేదన. అసలు నాకు ఒక్క నిమిషం మాట రాలేదు, కన్నీళ్ళు కూడా వచ్చినాయి ఆ తల్లి తీసుకున్న నిర్ణయానికి. వెంటనే నేను స్కూల్కి సెలవు పెట్టి విశాఖపట్నం వచ్చాను, కేర్ హాస్పిటల్కి వచ్చాను. వెంటిలేటర్ మీద నా బిడ్డను చూశాను, పాలుగారి చిక్కిళ్ళతో ఆ బిడ్డ ఎంత ముద్దుగా ఉన్నాడో చెప్పలేను. ఈ బిడ్డ ఇంకా వ్యక్తజీవుడు అయిపోతున్నాడు అని తెలిసి ఏ తల్లికైనా ఆ బాధ తట్టుకోలేనంత బాధ. కుటుంబం అంతా శోక సముద్రంలో ఉంది. ఆ తల్లి కూడా మూర్తివించిన శోకమూర్తిలానే ఉన్నారు. బందా కామేశ్వరి గారు ఆవిడ పేరు. ఈ పరిస్థితుల్లో 2 రోజులు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయండి, ఈ బిడ్డని హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉంచండి. వాళ్ళు రెంట్ తీసుకుంటారు, రోజు 25,000 30,000 వెంటిలేటర్ మీద ఉంచాలంటే. ఎందుకంటే కృత్రిమంగా శ్వాస వెళ్ళాలి కదా, శ్వాస వెళుతూ ఉంటేనే మన అవయవాలు లోపల పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి కృత్రిమ శ్వాస మీద ఆ బిడ్డ ఉండాల్సిందే అవయవాలు రిట్రీవల్ చేసే వరకు. కాబట్టి మేనేజ్మెంట్తో మాట్లాడి, ఎందుకంటే ఇప్పుడులాగా యాక్ట్ లేదు కదా, ఇలా ఫోన్ చేసి జీవనదాన వాళ్ళకి రెండు వేయండి డైర్ మీరు రెండంటే యంత్రాంగం అంతా కదిలి వచ్చేయడం లేదు కదా. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళందరినీ, కేంద్ర ప్రభుత్వం హెల్త్ మినిస్టర్ దగ్గర నుంచి స్టేట్ హెల్త్ మినిస్టర్ వరకు, అక్కడ కేంద్రంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ నుంచి మన స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు, అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఉన్న మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వరకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరినీ, హెల్త్ రిలేటెడ్గా ఉన్న మొత్తం ఆ యంత్రాంగాన్ని 2 రోజులు డే అండ్ నైట్ మేమంతా కూడా తట్టి లేపామండి. మేము తట్టని డోర్ లేదనమాట. ఇక్కడ ఒక తల్లి తన బిడ్డ అవయవాలు దానం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. వచ్చి ఈ అవయవాలు ఎవరికి అవసరమో వాళ్ళకి ప్రాణదానం చేయండి, వాళ్ళు బతికించండి. ఎవరు మృతి చేయమవుతున్నారో మాకు తెలియదు. ప్రభుత్వం తలుచుకుంటే ఇది చాలా ఈజీ అవుతుంది. మీరు వచ్చి ఈ తల్లి ఆశయాన్ని నెరవేర్చండి, ఈ బిడ్డ అవయవాలని తీసుకోండి అని ఆ తల్లి తరపున ఇంతమందికి ఫ్యాక్స్లు ఇచ్చి, టెలిగ్రాములు ఇచ్చి, ఫోన్లు మాట్లాడి డే అండ్ నైట్ కష్టపడితే చివరికి అప్పటికే మనకి 1994లోనే టోయా ఉంది, మనకి టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అయితే ఉంది. కానీ దానికి ఆ యాక్ట్ కింద ఎవరైనా అవయవాలు ఇచ్చేవాళ్ళు ఉంటాయి కదా పని చేయడానికి, ఆ యాక్ట్కి పని కల్పించామన్నమాట మనం. అప్పుడు ఆ యాక్ట్ కింద తరలి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న మెడికల్ ఎడ్యుకేషను ప్రిన్సిపల్ సెక్రటరీస్తో వాళ్ళు సమన్వయం చేసుకుని వాళ్ళు వైజాగ్ ఒక వైద్య బృందం వచ్చి టీమ్ ఆఫ్ డాక్టర్లు అలాట్ చేశారు. వచ్చి వాళ్ళు ఈ అబ్బాయిని 3-4 టైమ్స్ పరిశీలించారు. అంటే ఎవ్రీ 6 అవర్స్కి ఆ అబ్బాయి సర్వే అవ్వటానికి అవకాశాలు ఉన్నాయా, అంటే ఇలాగ ఎన్ని టెస్టులు చేస్తున్నా రెప్ప వాల్చే అవకాశం ఉందా లేదా ఇవన్నీ చూస్తారు. ఇంకా బతకడం అనేది నిర్ధారణకు వచ్చాక ఆ పరీక్షల అనంతరం డిక్లేర్ చేశారు. అప్పుడు ఇంకా వాళ్ళు ఏ హాస్పిటల్లో కిడ్నీ అవసరంతో బాధితులు ఎవరున్నారు, లివర్ అవసరంతో ఎవరు బాధితులు ఉన్నారు, గుండె ఎవరికి కావాలి, ఇవన్నీ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు అన్ని ప్రభుత్వం తీసుకుని ఆయా అవయవాలను తొలగించి పంపించడం, ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వటం, అదంతా సక్సెస్ అవ్వటం. తెల్లారి పేపర్లలో అన్నిట్లో మీడియాలో సాయి కృష్ణ సదాస్మరామి అని ఒక పేపరు, పుట్టెడు దుఃఖంలో కూడా అంతులేని ఔదార్యం అని చెప్పేసి ఆ తల్లిదండ్రుల ఫోటోతోటి ఆ బిడ్డ ఫోటోతోటి న్యూస్ రావటం. దీనికోసం ఎంత అహర్నిశలు కష్టపడ్డ సావిత్రిబాయి పూలే ట్రస్ట్ తరఫున మా గురించి కూడా పత్రికలు రాయటం. జనం అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక మనిషి తాను ఇలా అనుకోకుండా ఆకస్మిక మరణానికి గురైనప్పుడు ఈ విధంగా అవయవాలు దానం చేస్తే ఇంతమందిని బతికిస్తారన్నమాట అనేది ఒక పాజిటివ్ సంకేతం సమాజానికి వెళ్ళింది. కానీ ఆ పని చేయడానికి ఎంత కష్టమైందండి. అక్కడ ఎన్ని రాత్రులు ఎన్ని పగలు మేము నిద్రాహారాలు మానేసి వెతకాల్సి వచ్చింది. ఈ ప్రయత్నాలు లేకుండానే ప్రభుత్వమే ఒక్క ఫోన్ కాల్తో ముందుకొచ్చి
ఈ అవయవాలు తీసుకుని అవయవాలు పెట్టగలిగే యాక్ట్ అనేది మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఎంత బాగుంటుంది. మనం ఎందుకు లేదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఢిల్లీలో ఉన్న యంత్రాంగాన్ని ప్రతిసారి పిలవలేం కదా. ఆ యాక్ట్లు ఎన్ని ఉన్నా కానీ అమలు చేయడానికి ప్రభుత్వాలు కూడా సహకరించాలి కదా, ముందుకు రావాలి కదా అని ఆలోచించి అప్పుడు మొదలుపెట్టిన ఆ 2011లో బందా కామేశ్వర గారు, ఆమె బిడ్డ సాయి మనోహర్ కృష్ణ వాళ్ళు ఇచ్చిన ఆ ప్రోద్బలం, ఆ మార్గదర్శకత్వం, ఆ ఇన్స్పిరేషన్, ఆ వెలుగులో మేము 3.5 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చిందండి. చెప్పులు అరిగేలాగానే అందరి దగ్గరికి వెళ్ళి దీనికి ఒక చట్టం చేయండి, ఈ ఒక యాక్ట్ ఉంటే అవయవాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ముందుకు వస్తున్నారు, అవి మీరు తీసుకోండి, రిట్రీవల్ చేయండి, హార్వెస్టింగ్ చేయండి, ట్రాన్స్ప్లాంటేషన్ చేయండి. మీరు తెలుసుకుంటే ప్రభుత్వం దగ్గర ఎక్స్పర్ట్ డాక్టర్లు ఉన్నారు, టీమ్ ఆఫ్ డాక్టర్లు ఉన్నారు, అన్ని వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వం మాత్రమే ఇది చేయగలుగుతారు, మీరు చెయ్యాలండి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు మా ప్రయాణం. అది అట్లా నడిచి మొత్తానికి ఎట్టకేలకి 2013లో అది యాక్ట్ వచ్చింది. ఆ 3 సంవత్సరాలు తిరిగిన తిరుగుడు మామూలుగా చెప్పలేమండి. మామూలుగా తిరగలేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి వీళ్ళని కలవటం, ప్రతి 3 నెలలకు ఒకసారి ఏమైంది, నేను వస్తుంటేనే మేము చూడగానే అమ్మో వీళ్ళు వచ్చారు, ఇంక మనల్ని వదిలిపెట్టరు, ఈ యాక్ట్ ఏది ఇచ్చి పడేస్తే వదిలిపోతుంది కదా అని చెప్పేసి ప్రభుత్వం అధికారులు అనుకునే స్టేజ్కి మేము వాళ్ళని విసిగించుంటాం. ఓకే, ఇంకోటి చెప్పండి సీతామహాలక్ష్మి గారు, చూడడానికి చెప్పడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ మీరు 4 దశాబ్దాలుగా చేస్తున్నారు. ప్లస్ మీరు స్వచ్ఛందంగా వచ్చి ఎవరైతే మీ ఆర్గనైజేషన్లో మీతో కలిసి పనిచేసే వాళ్ళు కూడా వాలంటరీగా వచ్చిన వాళ్ళే, వేల సదస్సులు సమావేశాలు నిర్వహించడం, మెడికల్ కాలేజీలకి వేల మంది వస్తూ ఉండడం, అసలు వీళ్ళందరికీ అకామిడేషన్ కానీ అసలు అదంత ఈజీగా అయ్యే పని కాదు, చాలా ఆర్థికంగా చాలా కష్టమైన వ్యవహారం. అసలు 4 ఏళ్ళుగా ఫెయిల్ అవ్వకుండా ఎలా చేస్తున్నారు? ఆ సపోర్ట్ అంతా ఎట్లా? 1, 2 నేను ప్రభుత్వ ఉద్యోగినమ్మా, నేను గవర్నమెంట్ టీచర్ని. నా జీతం ఎప్పుడు నేను ఇంటికి పట్టుకెళ్ళను. ఓకే, మొత్తం ఎందుకంటే సమాజానికి ఇవ్వటమే. ఎందుకంటే నా పిల్లలు వెల్ ఆఫ్ అయిపోయారు. 2010 నాటికే ముందే నా కూతురు డాక్టర్ అయింది, కొడుకు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి చదువులు మాత్రమే చెప్పించి మేము బయటకు వదిలేసాం. ఇంకెంతోమంది పిల్లల్ని చదివిస్తున్నాం, వాళ్ళ బాగోగులు మా మీద ఉన్నాయి. మా హస్బెండు కువైట్లో పనిచేశారు ఒక 16 ఏళ్ళు. పిల్లల యొక్క చదువులు, కుటుంబం, ఇంకా నాకున్న సామాజిక బాధ్యతలు ఇవన్నిటికి కూడా ఆయన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేవారు. నాకు వచ్చే 1,00,000-1,50,000 జీతం కూడా ఈ ఉద్యమాలకు ఖర్చు పెట్టడం, పిల్లలకు ఖర్చు పెట్టడం, నా సహచరులు మిత్రులు అందరూ నన్ను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశారు. అంటే ఇవిడికి దేని మీద ఆశ ఉండదా, ఏది దాచుకోరు, ఏది కొనుక్కోరు, ఎప్పుడు రూపాయి అకౌంట్లో ఉంచరు, ఏంటి తాపత్రయం ఏంటి, ఎందుకు ఈ ప్రజల కోసం సమాజం కోసం ఇంత తపన పడుతున్నారు అనేది కొంచెం దగ్గరగా చూసిన మన మిత్రులు ఫ్రెండ్స్ కూడా ఇది ఒక మహాయజ్ఞం, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆవిడ తలపెట్టుకున్నారు, మనం కూడా చేద్దాం. మానవత్వం నిండిన మనుషులు ఉన్నారమ్మా, ఇంకా మన సమాజం డ్రై అయిపోలేదు. ఆ మానవత్వం ఉన్న మనుషులు కలుపుకుంటూ వెళ్ళింది కాబట్టి ఇంత మహోద్యమం అయింది. ఈవేళ ఒక మానవీయ ఉద్యమం అయింది. అన్ని రకాల యుద్ధాలకు సంబంధం లేకుండా మానవత్వమే తమ మతంగా స్వీకరించిన వ్యక్తులందరూ కూడా, అది ఆధ్యాత్మికవాదులు, నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, దళితులు, ఇస్లామిక్ మతాన్ని, క్రైస్తవ మతాన్ని, హిందూ మతాన్ని, అన్ని మతాలను అనుసరించే వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో భాగం అయ్యారు. అంటే మతాలకి యుద్ధాలకి అతీతంగా మానవత్వం ఉంటుందనేది మరొకసారి ప్రూవ్ అయింది. మనిషిలో ఉండాల్సింది మానవత్వమే, మనిషితనమే. ఆ మనిషితనాన్ని మేల్కొల్పడమే మనం చేయగలిగాము. ఇచ్చేద్దాం, ఏమైంది, మనం కలిసి మట్టిలో కలిసి చిన్న పిడికిడి బూడిద కింద మిగిలిపోవటం మంచిదా? ఈ దేహం నుంచి 10 మందికి ఉపకారం చేసే అవకాశం ఉన్నప్పుడు, ఈ సమాజం యొక్క రుణాన్ని తీర్చుకోవటానికి మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ రుణం తీర్చుకునే పని మనం చేయటమా? ఏది మంచిది ఆలోచించినప్పుడు ప్రతి మనిషి కూడా ఎందుకు నిరుపయోగంగా మనం మట్టిలో కలిపేయటం, ఎందుకు పిడికిడి బూడిదైపోవటం, ఇద్దాం, మన అవయవాలు ఇచ్చేద్దాం, మన నేత్రాలు ఇచ్చేద్దాం, ఏమైంది మన శరీరాన్ని కూడా ఇచ్చేద్దాం అనుకునేవాళ్ళు మనతో చేతులు కలిపారు. కాబట్టి ఈ ఉద్యమం చేశాం. కానీ అంత తేలిగ్గా మీరు ఇందాక ప్రశ్న అడిగారు, డబ్బులు ఇవ్వటానికి, ఇవంటే అవయవాలు ఇచ్చేటికి అది మహాదానం కాబట్టి వచ్చేస్తారు. డబ్బులు ఇవ్వటానికి ఎవరు ముందు రారమ్మ. ఈ దేశంలో సమస్యలు కూడా అట్లాగే ఉంటాయనుకో, సద్వినియోగం అవుతాయా, దుర్వినియోగం అవుతాయి అనేది అనుభవం ఉంటుందన్నమాట. నెలాఖరున ఫస్ట్న జీతం పడితే నా అకౌంట్లో నెలాఖరుకు రూపాయి ఉండదు నాకు.
నేనేమి తినను, నేనేంటి కొనుక్కోను, నాకు ఏ అవసరాలు ఉండవు. నాకు కనిపించేదల్లా నా కళ్ళ ముందు అనాథ పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ బాగోగులు. రెండు ఈ ఉద్యమ అవసరాల కోసం తిరగటం, సదస్సులు పెట్టడం, సభలు పెట్టడం, ర్యాలీలు చేయటం, మహాసభలు పెట్టడం, ఇదిగో ఇలాంటి పుస్తకాలు రిలీజ్ చేయటం, ఎడ్యుకేట్ చేయటం. దీనికి అన్నింటికి ఫండ్స్ నాకు మెయిన్ సోర్స్ నా జీతమే అయ్యింది. నా జీతం నుంచి ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు, అయ్యి మేడం జీతమే ఖర్చు పెట్టేస్తున్నప్పుడు మనం నెలకు 2,000 ఇవ్వలేమా, నెలకు ఒక 1,000 రూపాయలు ఇవ్వలేమా అని ఆలోచించే మిత్ర బృందం నాకు ఈ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. అట్లా ఎంవిఎన్ సుశీల గారు ఒక టీచరు ప్రతీ నెల 2,000 పంపిస్తారు. ఇంకో శ్రీపాద సుబ్బలక్ష్మి గారు నా ఫ్రెండ్, ఆవిడ నేను ఎక్కడ కనపడితే అక్కడ డబ్బులు తీసుకొచ్చి, మేడం మీరు చేసే మంచి పనికి ఈ విద్యాదానానికి నా వంతు సహాయం అని ఇచ్చేస్తారు. అమ్మ లక్ష్మీకాంతం గారు రిటైర్డ్ టీచరు, ఆవిడ పెన్షన్ నుంచి ప్రతీ నెల 2,500 ఇస్తారు. ప్రొఫెసర్ ఆనంద స్వరూప్ గారు మా మేనేజింగ్ ట్రస్టీ, ఆయన రిటైర్డ్ అయిపోయారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్గా, ఆయన ఒక 5,000 ఎవ్రీ మంత్ ట్రస్ట్కి పంపిస్తారు. పిల్లలకు చదివించామో ఈ ఉద్యమానికి వాడాలి. ఎందుకంటే ఉద్యమాలు చేయాలంటే ఆర్థిక వనరులు కూడా కావాలి. మొదటి మహాసభ పెట్టినప్పుడు 1000 మంది వచ్చారు ఉడాసిల్నెస్ థియేటర్కి. అవసరాలు రామకృష్ణారావు గారు ఈయనప్పుడు మేనేజింగ్ ట్రస్టీగా ఉండేవారు. నువ్వు మహాసభ పెడుతున్నాను అంటున్నావు లక్ష్మి, మనకు డబ్బులు ఎక్కడివి, అసలు అవయవాలు శరీరాలు దానం చేయడానికి జనమే కరువైపోయారు, ఆ జనాన్ని పట్టుకోవడమే మనకు కష్టంగా ఉంది. అలాంటిది నువ్వు భారతదేశంలో మొట్టమొదటిసారిగా శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర మొదటి మహాసభలు అంటూ నువ్వు పిలిపించావు. ఇంతమంది వచ్చేస్తారు, 1000 మంది అంటే వాళ్ళకి ఎలా భోజనాలు, ఎలా అకామిడేట్ చేస్తావు, ఆ థియేటర్కే లేదా ఆడిటోరియంకి అద్దెలు ఎలా కడతావు అంటే అవే వస్తాయి సార్ డబ్బులు, ఏంటి నీకు ఈ నమ్మకం అన్నారు. చూడండి సార్ ప్రజలు స్పందిస్తారు, మనం చేసేద్దాం అన్నారు. అప్పుడు ఆయన పాపం లోపలికి వెళ్ళి ఒక 5,000 రూపాయలు నా వెనకాల ఇలా పెట్టుకుని వచ్చి ఇలా పెట్టి, అమ్మ నా దగ్గర ఇవే ఉన్నాయి, నువ్వు చేస్తుంది ఒక మహా కార్యక్రమం, ఈ 5,000 నీ ఇంటికి వెళ్ళి చూడు, నేను చిన్న అమౌంట్ ఇస్తాను అన్నారు. కానీ అదే నాకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిందండి. డాక్టర్ అవసరాల రామకృష్ణారావు గారు ఇచ్చిన 5,000తో నేను కృష్ణాబాయి గారి ఇంటికి వెళ్ళాను, సెలసాని గారి ఇంటికి వెళ్ళాను. నేను మహాసభ జరుపుతున్నానండి, మీరందరూ రావాలా సభకని. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి లక్ష్మి అని అడిగారు ఆవిడ, కృష్ణాబాయి గారు. అలా వస్తాయండి అని అన్నాను. ఆవిడ ఒక 5,000 పట్టుకొచ్చి ఇచ్చారు. అట్లా మొదలైన మా ప్రస్థానం 1000 మందికి మేము చక్కని భోజనాలు పెట్టగలిగాం. అద్భుతంగా సక్సెస్ అయింది. ఇదిగోండి నా తమ్ముడు శ్రీహరిరాజు గారు ఈ పుస్తక ప్రచురణకి ఒక 50,000 ఆయన ఇచ్చారు. డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ గారు 50,000 చెక్ రాసి ఇచ్చి అమ్మ సరిపోతాయని అడిగారు. నేను ఇదంతా ఊహించిన సహకారం అండి, అది అద్భుతమైన సహకారం అనమాట. ఇలా 1,00,000 రూపాయలు పెట్టి 1,00,000 కాపీలు ఆ వేళ వేయగలిగాం. ఇది ఆంధ్రదేశంలో మన తెలంగాణలో ఎంతమంది అవయవదాతలు శరీరదాతలు ఉన్నారు, అందరికీ ఇది రీచ్ అయ్యింది. మొదటి పుస్తకం కూడా ఇదేనమ్మా, మరణించిన జీవించండి. సో డబ్బులు అలాగే వచ్చేస్తాయి. లక్ష్మి గారు ఇంకొకటి చెప్పండి, మీరు ఇంత కష్టపడి లా తీసుకొచ్చారు, సో లా తీసుకొచ్చిన తర్వాత కన్నా ఇప్పుడు పెరిగారంది అయితే వందల సంఖ్యలో పెరిగారు. అయితే ఇప్పటికీ అప్పటికి ఏ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళు కొంచెం వెనకడుగేస్తున్నారు? అవయవాలు దానం చేయాలంటేనమ్మా ఏజ్ లిమిట్ లేదు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి నేను అడుగుతుంది అది కాదు. మీరు అప్పటి నుంచి ప్రోర్ చేస్తున్నప్పుడు యూత్ అనుకోండి, మీరు విన్నప్పుడు మోటివేట్ అయి వచ్చేస్తారు. కొంత 40-60 ఇయర్స్కి వచ్చిన కొందరు ఇస్తారు కానీ కొందరు ఇవ్వరు కదా. సో మీ మొత్తం ఆర్గాన్ డోనర్స్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు, యూత్ ఎక్కువ ఉన్నారా, ఓల్డ్ పీపుల్ ఎక్కువ ఉన్నారా, చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారా? టోటల్ బాడీ డొనేట్ చేయటంలో అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారమ్మా. నా సమకాలీకులు, నా కాంటెంపరీస్ అందరూ కూడా సీనియర్ సిటిజన్సే. వాళ్ళందరూ ఆ రోజుల్లో టోటల్ బాడీ డొనేట్ చేస్తూ 35 మందితో కదా ఈ మూమెంట్ మొదలు పెట్టాం. ఎప్పుడైతే జీవన్ దాని యాక్ట్ తీసుకొచ్చామో ఈజీగా లాగిన్ అయిపోయి అవయవాలు దానం చేయడానికి మోటివేట్ అవడానికి యూత్ అంతా ముందుకు వచ్చారు. ఈవేళ 2 నిమిషాల వ్యవధిలోనే ఆర్గాన్ డోనర్గా మీరు అందరూ ఎన్రోల్ అయిపోవచ్చు. ఎప్పుడైతే 2013లో జీవన్దాన్ www.jivandan.gov ఎలా చేయాలో కూడా చెప్పండి. ఇదేనండి, ఇది ఎంత ఈజీ అంటేనమ్మా, నీలాంటి యూత్ ఈ జనరేషన్ పిల్లలు వందల వేల సంఖ్యలు ఈవేళ ఎన్రోల్ అయిపోతున్నారు అవయవదాతలుగా. ఇవి ఏమందంటే ఇదిగోండి సెంట్రల్ గవర్నమెంట్ మనకి నోటో ఉంది, noto.abdm.gov.in. అందులో లాగిన్ అయితే మీ ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డుకి లింకప్ అయి ఉంటే 2 నిమిషాల్లో ఒక గూగుల్ ఫామ్, ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాంట్లో మీ డీటెయిల్స్ నింపేసి మీ కాంటాక్ట్ నెంబర్, మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరిదాన్ని ఇచ్చేస్తే మీరు సబ్మిట్ కొట్టేస్తే 2 మినిట్స్లో మీ ఫోన్ నెంబర్కి మీ ప్రతిజ్ఞ, మీ ఐడి కార్డు వచ్చేస్తుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే, తెలంగాణలో అయితే ఇదిగో జీవన్దాన్ యాక్ట్ ఒకటి ఉంది, www.jivandan.gov.in by AP by ఆంధ్రప్రదేశ్.
అందులో కూడా ఎన్రోల్ అవ్వచ్చు. 24 గంటల్లో మనకు మెయిల్కి పంపిస్తారు వాళ్ళు. ఈ రకంగా మనం ఆన్లైన్లో చెయ్యొచ్చు. అయితే చాలామందికి ఇంత టెక్నాలజీ అర్థం కాదమ్మా. అర్థం కాని వాళ్ళ కోసం మేము ప్రభుత్వాన్ని ఒక 20 సమస్యలు ఈవేళ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా నేను అడుగుతున్నాను, ఆరోగ్య శాఖ మంత్రి గారిని కూడా అడుగుతున్నాను. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర, ప్రభుత్వ ఆఫీసులు, హాస్పిటల్స్, స్కూల్స్ దగ్గర ఒక బోర్డు పెట్టమని అడుగుతున్నాను. మీరు అవయవదాతగా ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఇదిగో టోల్ ఫ్రీ నెంబరు, లేదా ఇదిగో నోటో వెబ్సైట్, అవి మనం డిస్ప్లే చేసామనుకోండి, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయానికి, ఎండిఓ ఆఫీస్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు, ఏదో కార్యాలయానికి వస్తారు. అది చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈజీగా ఎన్రోల్ అవుతారు. అవన్నీ డిస్ప్లే చేయమని అడుగుతున్నామండి. అట్లాగే మన అప్లికేషన్ ఫారాలు నింపేటప్పుడు కాలేజీల్లో నువ్వు అవయవదాతవా, రక్తదాతవా, లేదా పాత్రదాత అని ఒక కాలం పెట్టమని అడుగుతాను. అది ఈజీ కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టిక్ పెట్టేస్తారు. అట్లాగే లైసెన్సులు ఇచ్చేటప్పుడు, ఓటర్ ఐడి కార్డులు ఇచ్చేటప్పుడు, జనాభా లెక్కల సేకరణప్పుడు జస్ట్ ప్రభుత్వం ఒక కాలం పెడితే చాలు. నువ్వు ఆర్గాన్ డోనర్గా ఉంటాకి ఇష్టపడతావు అంటే మన దేశంలో ఎంతమంది ఆర్గాన్ డొనేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు, ఎంతమంది నేత్రాలు దానం చేస్తారు, ఎంతమంది రక్తదాతలు. రక్తదానం యొక్క అవసరం ఇంకా చాలామంది ఉందమ్మా. మా దగ్గరకు వచ్చిన ప్రతి యూత్కి, కుర్రవాళ్ళకి, అయ్యా అవయవదానం, శరీరదానం చేయడానికి టైం ఉంది, కానీ మీరు రక్తదానం చేయండి. రక్తదానం కూడా ప్రాణదానమే కదమ్మా. ఆ రక్తదానం చేసి ప్రాణాలు నిలబెట్టమంటే ఈవేళ 18,000 మంది రక్తదాతలుగా మేము ఎన్రోల్ చేయించగలిగాము. అది కూడా జరుగుతుంది. అవయవదానం చేయాలంటే వెబ్సైట్ ద్వారా లాగిన్ అయిపోతాం. పార్థివ దేహదానం చేయాలంటే టోటల్ బాడీ డొనేషన్ దగ్గరలో మనకు మెడికల్ కాలేజీలు ఎన్నో ఉన్నాయి. ఉస్మానియా ఉంది, గాంధీ హాస్పిటల్ ఉంది, అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇటు మహబూబ్ నగర్లో, ఇటు మన అన్ని చోట్ల కరీంనగర్లో, మేడ్చర్లు, ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి మనకి ఏది దగ్గరుంటే అక్కడికి వెళ్ళి ఒక విల్ పేపర్ అడిగొచ్చి ఆ విల్లు నింపేసేసి 2 ఫోటోలు అంటించేసి మన ఆధార్ కార్డు ఎన్క్లోజ్ చేసేసి ఆ మెడికల్ కాలేజీకి ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసి మా కోడ్ పంపించేస్తే వాట్సాప్లో అయినా మేము ఒక ఐడి కార్డు, అభినందన పత్రం వాళ్ళకి పంపిస్తామమ్మా. ఇట్లాంటి ఐడి కార్డు మీద మా ఎమర్జెన్సీ నెంబర్లు ఉంటాయి, వాళ్ళు ఇచ్చిన మెడికల్ కాలేజీ నెంబర్లు ఉంటాయి. అనుకోకుండా మనకు మరణం సంభవించినప్పుడు మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే చాలు. ఇప్పుడే నేను మీ దగ్గరకు వస్తూ ఉంటే శరత్ బాబు గారని కొండాపూర్లో చనిపోయారు. ఆయన బాడీని మెడికల్ కాలేజీ గాంధీకి ఇవ్వాలన్నారు. ఇమీడియట్గా మా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఫోన్ చేశారు కాబట్టి ఇమీడియట్గా కాలేజీ ప్రిన్సిపాల్ ఇందిర గారికి అలర్ట్ చేసి, అనాటిమ్ వాళ్ళని అలర్ట్ చేసి ఆ బాడీ ఆ మెడికల్ కాలేజీకి వెళ్ళేలాగా సమన్వయం చేసుకుని ఇట్లా నేను మీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూలోకి వచ్చున్నాను. గ్రేట్ టు నో లక్ష్మి గారు. ఇది మాత్రం అంటే జనాలంతా ఇదిగా వెంటనే అవేర్నెస్ వచ్చింది, మీరు ఇంత కృషి చేశారు. ఫైనల్గా చెప్పండి అమ్మా, మీరు ఫెడరల్ తెలంగాణ ద్వారా ఏమన్నా చెప్పాలనుకుంటే మన వీక్షకులకి చెప్పండి. ఖచ్చితంగానమ్మా. నా ఉద్దేశంలో శ్రీశ్రీ అంటారు, కొంతమంది యువకులు ముందు తరం దూతలే అని. మనం ఎప్పుడు కూడా ఈ సమాజాన్ని మార్చేందుకు సిద్ధంగానే ఉండాలమ్మా. మానవీయంగా మారుద్దాం. సమాజంలో అసమానతలు ఉన్నాయి, హింస ఉంది, దోపిడీ ఉంది, అత్యాచారాలు ఉన్నాయి, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నిటిని రూపుమాపాలంటే మనలో ఉండాల్సింది మానవత్వం, దయ, ప్రేమ, కరుణ, సాటి మనిషి పట్ల కన్సర్న్ ఉండాలి. ఆ మానవీయ గుణాలు, ఆ ఆర్ద్రత నీలో ఉన్నప్పుడు సమాజం మొత్తం మానవీయంగా మారిపోతుంది. పిల్లల్లో ఉండాల్సింది, యూత్లో ఉండవలసింది ఆ మానవత్వ లక్షణాలే ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు, మనం ఇచ్చేసి వెళ్ళిపోదాం ప్రతిదీని. ఈ సమాజం మనకి ఎంతో ఇచ్చింది, తిరిగి మనకు ఉన్నదంతా సమాజానికి ఇచ్చేద్దాం. అంబేద్కర్ మహనీయుడు అదే కదా చెప్పాడు, పే బ్యాక్ టు ది సొసైటీ అన్నాడు. ఇంకేమి ఇవ్వగలం మనం? ఇంతకంటే ఏమి ఇవ్వగలం? మనం బతుకున్నంతకాలం మన సేవని సమాజం కోసం చేద్దాం, మనకున్న సంపదని ఇద్దాం. సరిపోతే మన అవయవాలే ఇచ్చేద్దాం, మన కళ్ళని ఇచ్చేద్దాం, మన దేహాన్ని కూడా ఇచ్చేద్దాం. ఏది మంది కానీ ప్రపంచంలో సమాజానికి తిరిగి ఇవ్వటంలో ఉన్నంత ఆనందం, సంతృప్తి ఇంకా దేంట్లోనే ఉండదు. ఇచ్చి చూడండి, దానం చేసి చూడండి, అందులో ఉండే సంతృప్తి ఎంత మహోన్నతమైనది, ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. అది మీరంతా ఎక్స్పీరియన్స్ చేయమని ఈ మీ ఫెడరల్ తెలంగాణ ద్వారా వీక్షకుల్ని అందరినీ అభ్యర్థిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సీతామహాలక్ష్మి గారు. సో ఇప్పటివరకు మనం గూడూరు సీతామహాలక్ష్మి గారు చేసినటువంటి మహోద్యమం అనే చెప్పాలి. ఆర్గాన్ డొనేషన్ కానీ, మొత్తం బాడీ డొనేషన్ కానీ, అలాగే ఎడ్యుకేషన్ కావచ్చు, మొత్తం ఐదింటిని కూడా ఏదైతే సమాజానికి మేలు చేస్తుందో, మనం చనిపోయినా కూడా ఎంతోమందికి జీవితాన్ని ఎలా ఇవ్వచ్చు, వాడక ఆ ఉత్సాహం కానీ అది కానీ మీరంతా ఇంటర్వ్యూలో చూశారు. ఎక్కడ ఈ వయసులో కూడా ఆవిడ జీతాన్ని కూడా సొంతంగా దానికి ఖర్చు పెడుతున్నారు. సో మీలో ఎవరైనా సరే ఇంటర్వ్యూ చూసి ఇన్స్పైర్ అయితే తప్పకుండా కామెంట్స్తో తెలియజేయండి. అలాగే ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకున్నా సరే మీరు కామెంట్స్తో తెలియజేస్తే తప్పకుండా మేము లింక్ ప్రొవైడ్ చేస్తాము. మీరు ఎవరైనా ఆర్గాన్ డొనేషన్ చేయాలన్నా విల్ గైడ్ యూ ఇన్ ద ప్రాసెస్. అలాగే థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా గూడూరి సీతామహాలక్ష్మి గారి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, ఇంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నందుకు
ఇది నిజంగా నెక్స్ట్ జనరేషన్కే కాదు ఇప్పుడున్న యూత్కి అయితే ఇట్స్ రియల్లీ వాళ్ళు సొసైటీకి ఎలా పే బ్యాక్ చేయొచ్చు అన్నదానికి ఒక కైండ్ ఆఫ్ మోడల్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సీతామహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు.